ఆవు, భూమి, సరస్వతి ఈ మూడింటికి గోవు అని ఒకటే పేరు. ఒకే పేరు కలిగిన ఈ మూడు వస్తువులను దానం చేయాలి. ఈ మూడు దానాలకు సమానమైన ఫలమే. ఈ మూడే మనుష్యుల కోరికలన్నీ నెరవేర్చగలిగేవి. తన శిష్యునికి వేదవాణిని అనగా సరస్వతిని ఉపదేశించిన బ్రాహ్మణుడు భూదాన గోదానాలకు సమానమైన ఫలాన్ని పొందుతాడు. ఇలాగే గోదానం గురించి కూడా చెప్పబడింది. గోదానాన్ని మించిన దానం ఏదీ లేదు. దానికి వెంటనే ఫలం లభిస్తుంది. గోవు ప్రాణులన్నింటికీ తల్లి అని చెప్తారు. అవి అందరికీ సుఖాన్ని కలుగజేస్తాయి. తన అభ్యుదయాన్ని కాంక్షించేవాడు సదా గోవులకు ప్రదక్షిణం చేసి వెళ్ళాలి. గోవులను కర్రతో మోదకూడదు. గోవుల మధ్య నుండి రాకూడదు. అవి శుభాలకు ఆధారభూతమైన దేవతలు. వాటిని సదా పూజించాలి. గోవులు స్వేచ్ఛగా నడుస్తుంటే లేదా ఖాళీ ప్రదేశాల్లో కూర్చున్నప్పుడు వాటికి ఇబ్బంది కలిగించకపోవడం బుద్ధిమంతులకు ఉచితం.